గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటన్నా ఎలా ఉంది కెరీర్? బాగుంది, చక్కగా ఉంది. పని చేసుకుంటూ పోవడమే, అవకాశాలు వస్తున్నాయి. ఇఫ్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ మీరు ఏదైతే పని చేస్తారో ఆ పనిలో ముందుకెళ్తూ పోతుంటే దెన్ అందంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. నా గురువు అనేవాడు అనమాట, పైసేకే బారమే మత్ సోచో బేటా, కామ్కే బారమే సోచో. సో జస్ట్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ ద వర్క్ అండ్ డూయింగ్ దట్స్ ఇట్. ఓకే. అంటే బలగంలో మీరు చేసిన క్యారెక్టర్ మొగిలి అనే క్యారెక్టరు ఇప్పటికీ అందరికీ గుండెల్లో అలా పెనవేసుకుపోయింది, అంటే పిండేసింది హృదయాల్ని ఆ క్యారెక్టర్ క్లైమాక్స్, స్పెషల్లీ క్లైమాక్స్లో. సో బలగం తర్వాత మీ ఏమన్నా మారిందా అన్న కెరీర్ కానీ ఏమన్నా? సడన్గా డ్రాస్టిక్ చేంజెస్ ఏం రాలే, కానీ నేను బలగం చేశానని కూడా చాలామందికి తెలియదు. అంటే ఆ గడ్డము ఇవన్నీ బికాజ్ సినిమా చాలా గొప్ప పేరు తీసుకొచ్చింది అందరికీ. అందులో యాక్టర్గా నాకు అవకాశాలు రాలేదు, కానీ అంతకుముందు చేసినటువంటి సినిమా ఆకాశవాణి చూసి గాలి సంపత్ అండ్ బలగం సినిమా వచ్చింది. ఆ సినిమా ఫ్లో నడుస్తూ పోయింది. ఓకే. సో అప్పుడు చేస్తున్న టైంలో ఆ సినిమాని చూసిన వాళ్ళు ఇంకేమేం చేశారు, బలగం చేసింది మీరేనా అనుకుంటూ ఒక్కొక్కటి ఇప్పుడు యాడ్ అవుతున్నాయి. ఓకే. సో అందరూ మెల్లిమెల్లిగా అంటే కొంచెం కొంచెం ముందుకు వెళ్తుంది. యాక్టింగ్ గురువుగా మీరు చాలామందికి ట్రైనింగ్ ఇచ్చారు. రీసెంట్గా కిరీటి జూనియర్ అనే సినిమా ద్వారా ఇంట్రొడ్యూస్ అయిన కిరీటికి కూడా మీరే ట్రైనింగ్ ఇచ్చినట్టు తెలిసింది యాక్టింగ్లో. అవును అవును, అది నిజమేనా? అది నిజమే. 21 days రిగరస్ ట్రైనింగ్ ఇచ్చాను. అవును. ఓకే. మంచి ఎలా యాక్ట్ చేశాడు అనిపించింది. ఆయనకు యాక్టింగ్ పరంగా మంచి పేరు వచ్చింది ఆ సినిమాలో, ముఖ్యంగా డ్యాన్స్లు ఫైట్స్ల విషయంలో బాగా చేశారు. ఆయన ఒక మంచి ఇంట్రడక్షన్ సినిమా, అంటే ఒక హీరోకి లాంచింగ్కి మంచి సినిమా అనే ఒక పేరు అయితే వచ్చింది. అంటే ఎలా, అంటే ఒక గోల్డెన్ స్పూన్తో పుట్టిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని మీరు ట్రైన్ చేయటం మీకు టఫ్ అనిపించిందా? అంటే ఇప్పుడు నేను మొదలున భయపడ్డాను. అంటే నాకు ఒకరోజు ముందే తెలుసు, ట్రైనింగ్కి వెళ్ళే 1 month ముందు 120 days ముందు నేను కలకట్టాలో ఉన్నాను. సాయి కుమార్ గారు నాకు ఫోన్ చేశారు. ఒక కుర్రాడు ఉన్నాడు, మంచి కుర్రాడు, ఇంట్రెస్ట్గా ఉన్నాడు, అతనికి నేను హెల్ప్ చేయాలి, నేర్పించాలి, వాళ్ళ మేనేజర్ నీకుతో మాట్లాడతారు. ఎవరు సార్ అంటే, చెప్తారు, నీకు అన్నీ చెప్తారు అన్నాడు. ఎవరో సార్, ఇప్పుడు మా గురుగారి దగ్గర కలకట్టాలో ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేశాడు మేనేజర్, ఇలా మాట్లాడుతున్నాడు. ఎవరే అంటే, సార్ బళ్ళార్లో ఉంటారు, ఒక ఎక్స్ మినిస్టర్ కొడుకు అన్నాడు. సరే పర్వాలేదు. సో వెన్ ఎప్పుడైతే మాట్లాడానో అతనితో చక్కగా అనిపించింది. మరి నేను హైదరాబాద్ రావడానికి కొంచెం టైం ఉంది, ఒక 10 days తర్వాత వస్తాను, అప్పుడు నేను కాల్ చేస్తాను, మనం కలుద్దాం, కలిసి మాట్లాడుకుందాం. దెన్ హైదరాబాద్లో ఒక హోటల్లో కలిసాం, ఒక మీటింగ్ పాయింట్లో కలిసాం. చూస్తే ఓ మినిస్టర్ కొడుకు అంటున్నాడు, ఎక్స్ మినిస్టర్ కొడుకు అంటున్నాడు. చూస్తేనేమో ఒక వ్యక్తి వస్తున్నాడు, పైన ఒక హోటల్లో, స్టార్ హోటల్లో మీటింగ్. దెన్ రాగానే పాదాబంధం చేసినాడు, యంగ్ కుర్రాడు, బాడీ చూస్తే స్టిఫ్గా టైట్గా ఉంది. దెన్ మాట్లాడుతున్నాడు, ఆ వీడియో కాల్లో మాట్లాడినదే చూశాను. సార్ నాకు మైమ్ అంటే ఏంటి, ఇవన్నీ చాలా ఉంది, నేను యూకేలో కొంచెం చదువుకొని వచ్చాను, బట్ నాకు ఒక కోర్స్ కావాలనుకుంటున్నాను, మీ పేరు రికమెండ్ చేసినారు, మీతో మాట్లాడాలని ఉంది, ఏదైతే మీతో ఫోన్లో మాట్లాడిందో కాకుండా అని జస్ట్ ఈ ప్రొలాంగ్డ్. బట్ అయ్యా మరి నువ్వు అంతగానో హీరో కావాలనుకుంటున్నావు, మీ ఫాదర్ ఏం చేస్తారు ఏంటంటే, ఎక్స్ మినిస్టర్ సార్, ఈ డిడెంట్ రిలీవ్, అసలు ఏం చెప్పలేదు మన బ్యాక్గ్రౌండ్ గురించి, అంటే గాలి జనార్దన్ చెప్పలేదు. ఈ పేరు ఏం పేరు అంటే కిరీటి. ఓకే, ఏమైనా కోర్స్ చేసావా? లేదు సార్, జస్ట్ ఓన్లీ యూకే నుంచి ఇలా లండన్ థియేటర్లో ఓన్లీ ఫిలిం స్కూల్ చేశాను, బట్ నాకు అంత లేదు, మీరు చెప్పాలి, నాకు ఐఎమ్ ద జీరో, ఐ వాంట్ టు బిగినింగ్ బేసిక్స్ చాలా ట్రై చేస్తున్నాను, బట్ ఐఎమ్ సెర్చింగ్ ఎ గురువు. సరే, నా సిలబస్ చాలా టఫ్గా ఉంటుందా, డిఫరెంట్గా ఉంటుంది, అంటే కష్టం ఉంటుంది, అయినా సరే ఇష్టంగా చేస్తాను, నేను కొడుతుంటానే, తిడుతుంటాను అంటే, నో ప్రాబ్లం సార్, నాకు అట్లనే కావాలి, ఏదో అన్నిటికీ ఓపిక అంటున్నాను సార్. ఒక క్వశ్చన్, మైమ్ ద్వారా నాకు
ఎమోషన్స్ ఇవన్నీ రావాలనుకుంటున్నాను. అంటే కన్నీళ్ళు చెప్పగానే కన్నీళ్ళు రావాలి, ఇవి వస్తాయా, ఇవి వస్తుంది, ఎంతసేపు పెద్ద విషయం కాదు. సో మీరు గూస్ పాన్స్ తెప్పిస్తారట అది ఇదంటే ఐ షోడ్ హిమ్ చిన్న. దెన్ ఈ ఫెల్ట్ సార్ మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తాం వర్క్షాప్. సో నువ్వు ఎప్పుడంటే అప్పుడే ఓ మంచి రోజు చూసుకొని అమ్మ నాన్నతో మాట్లాడు, మీ అమ్మ నాన్నతో మాట్లాడితే ఐ విల్ డిజైన్ ఫర్ యూ. బట్ అందరి మాదిరిగా ఓ ఇన్స్టిట్యూషన్ మాదిరిగా పలక మీద బోర్డు ఇలా సిలబస్ ఉండదు, బట్ ప్రాక్టికల్ ఉంటుంది. అంటే నేను దేనికైనా సిద్ధమే సార్. సో ఓకే అన్నాడు, చాలా చక్కగా అనిపించింది. ఓకే రైట్ అన్నా, ఒక కప్పు టీ ఏదో తాగాం, వెళ్ళిపోయాం, నా పని జరిగింది. ఒకరోజు ముందు ఆ సాయి కుమార్ గారు నాకు ఫోన్ చేసి, నేను ఇలా షూట్లో ఉన్నాను, కలుద్దాము. సార్ వాళ్ళు ఏదో ఎల్లుండి షో పెట్టుకుంటున్నారు, వెళ్దాం. భరణి గారు ఉండే, నేను ఐ నెవర్ డిమాండ్ సమ్ ఎనీ పీపుల్, నాకు ఇంత డబ్బు ఇస్తేనే నేను చేయిస్తా అని నా గురువులు నాకు అలా ఎప్పుడు నేర్పించలే. నేను అదే పాలసీలో వెళ్తున్నాను. సో నేను డబ్బులేం తీసుకోండి సార్, ఐ కమింగ్ ఓన్లీ ఫర్ మీరు చెప్పినారు, మీరు వెళ్ళేసి వస్తాను. నేను యూ హ్యావ్ టు సమ్ అమౌంట్ సార్, మీరు చెప్పారు నేను వెళ్తాను అంతే. వాళ్ళు ఎవరో తెలుసా అని పక్కనే ఉన్న భరణి గారు అన్నారు అనమాట. అంటే ఎవరు గాలి అయితే నేను పోను సార్. సార్ బాగా డబ్బున్న వాళ్ళు ఉన్న వాళ్ళకి ఏమంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మన ముందు యాక్ట్ చేస్తారేమో. లేదు, ఈజ్ వెరీ డెడికేటెడ్, యూ గో. దెన్ ఐ గివెన్ వన్ కండిషన్, వాళ్ళ మేనేజర్తో చెప్పాను, దే వాంట్ టు బుక్ ఎ ఫ్లైట్. నేను చెప్పాను, ఐమ్ కమింగ్ బై మై కార్, నా కార్లో నేను వస్తాను, డీజిల్ ఖర్చులు మీరు ఇవ్వండి, నా అకామిడేషన్ మీ ఊరికి వస్తున్నాను కనుక మీరు ఇస్తారు, నా ఫుడ్ మీరు చూసుకుంటారు, అయినా నాది నేనే తింటాను. ఓకే, మీరు నాకు నచ్చలేదు అనుకోండి నేను వెళ్ళిపోతాను, నేను మీకు నచ్చలేదు అనుకో నేను వెళ్ళిపోతాను. సో నా కండిషన్ చెప్తాను, ఉదయం 4 గంటలకు మీరు లేవాలి ఉదయం. సో అంటే సార్ నేను పడుకునేదే 2:30, 3 అవుతుంది సార్, 4 గంటలకు ఎట్లా అయితే నీ ఇష్టం అయ్యా, నేను వెనక్కి వెళ్తాను సార్, మెల్లిగా స్టార్ట్ చేద్దాం సార్ 5. దెన్ ఈ స్టార్టెడ్ విత్ 5 o'clock, దెన్ ఈ వర్క్ స్టార్ట్. సో అట్లా మా జర్నీ 21 రోజులు జరిగింది. మీ దగ్గర ట్రైనింగ్ అంటే మిలిటరీ ట్రైనింగ్లో ఉంటుందా? అంటే ఉదయం 4 గంటలకు లేవటం అంటే రీజన్ ఏంటి సార్ అంటే ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉదయం లేసాం అనుకోండి, మనకి తెలిసి అది బ్రహ్మ ముహూర్తం, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండవు, ఓన్లీ యూ విల్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. మీరు పొద్దున్నే లేవాలనుకోండి, రాత్రి తొందర పడుకోవాలి. రాత్రి తొందర పడుకోవాలంటే మీ డిన్నర్ తొందర కంప్లీట్ చేసుకోవాలి. సో ఒక సెటప్ కోసం మీరు రాత్రి మీరు ప్రిపేర్ అవుతారు. ఓకే, సో రేపటి పొద్దున కోసం మీరు పడుకున్నప్పుడు యూ విల్ గివ్ యువర్ కమాండ్, నేను రేపు పొద్దున్నే లేవాలి, ఐ నీడ్ టు వర్క్ ఫర్ యాక్టింగ్, ఇది నేర్చుకోవాలి. సో నీ బాడీ అండ్ మైండ్ ట్యూన్ అవుతుంది.